జైన్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మీకోసం సరికొత్త ఒక నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే నా ఆస్పిరెంట్స్ కానీ ఇంకెవరైతే చూడవలసినారో నా ఛానల్ ఎవరైతే వాచింగ్ చేస్తున్నారో ఇది అందరికీ ఉపయోగపడే చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఎవరైతే కుకింగ్లో ఈ నోటిఫికేషన్ చెప్పే ముందు 2 ముక్కలు మాట్లాడతాను. నేను ఏం లేదు, కుకింగ్ ఎవరైతే కుకింగ్ ఇష్టమో, ఫుడ్ చేయడం ఇంట్లో అయితే ఎవరైతే బాగా కుకింగ్ చేస్తారో, కుకింగ్ అంటే చాలా ఇష్టమో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే నోటిఫికేషన్ అండి. ఎందుకంటే కుకింగ్ స్టాఫ్ సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. మేల్ ఆర్ ఫీమేల్కి ఇద్దరికి ఛాన్సెస్ అండి. సో ఇంట్లో కుకింగ్ చేసినట్టు అక్కడికి వెళ్ళి జవాన్లకు కుక్ చేసి ఫుడ్ వండి పెట్టాలండి. ఏం లేదు, అక్కడ జవాన్లు డ్యూటీ చేస్తుంటారు. సో మనం కుకింగ్ డైనింగ్ హాల్ ఉంటే డైనింగ్ హాల్లో ఫుడ్ ప్రిపరేషన్ చేయాలి. వాళ్ళకి టైం టు టైం ఫుడ్, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్. సో 3 టైమ్స్ మనకు ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళు తినేస్తే తర్వాత మనకు రెస్ట్ ఉంటాయి. నైట్ మనకేం డ్యూటీస్ ఉండవండి. సో ఈ నోటిఫికేషన్ గురించి ప్రాపర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, చూద్దాం ఒకసారి. ఐటీబీపీలో అండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఐటీబీపీలో అండి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అంటే ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్. దీని గురించి మీకు ఆల్రెడీ చాలా వరకు తెలిసే ఉండొచ్చు. ఎస్ఎస్సి జీడీలో చాలా వరకు ఐటీబీపీ, సిఎస్సి, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్ అని చెప్పి చాలా వరకు వస్తుంటాయి కాబట్టి. సో ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్ అండి. ఈ పారామిలిటరీ ఫోర్స్లో వచ్చేసి మనకు కుకింగ్ స్టాఫ్ సంబంధించి సపరేట్ ఓన్లీ ఐటీబీపీ వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో దీన్ని రిక్రూట్మెంట్ చేసేది కూడా ఐటీబీపీ వాళ్ళే, ఎగ్జామ్ కండక్ట్ చేసేది కూడా ఐటీబీపీ వాళ్ళే. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐటీబీపీ వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తారు, వాళ్ళే రిజల్ట్ ఇస్తారండి. సో వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. సో ఒకటి చూద్దాం, దీంట్లో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండి. సో ఇది కానిస్టేబుల్ జాబు. ఇందులో కిచెన్ సర్వీస్ అండి, అంటే కుకింగ్ సంబంధించింది, అంటే వంట మాస్టర్. మన తెలుగులో చెప్పాలంటే వంట మాస్టర్ అండి. సేమ్ అంటే మీ కింద హెల్ప్గా ఉంటారు. వంట మాస్టర్గా మనం ఉంటాం. మన కింద హెల్పింగ్ చేయడానికి, కూరగాయలు కట్ చేయడానికి, ఇంకేమైనా హెల్ప్ చేయడానికి కింద మనకు హెల్పర్గా ఉంటారు అనమాట. సో వంట మాస్టర్గా అండి. సో కానిస్టేబుల్ జాబ్ కిందకి వచ్చేసి సో ఈ జాబ్ ఎట్లా అంటే ట్రేడ్స్ మ్యాన్ అనుకోండి. ఇప్పుడు ట్రేడ్స్ మ్యాన్ వచ్చేసి మీకు తెలిసి ఉండొచ్చు. స్వీపర్ అని చెప్పేసి, వాషర్మ్యాన్ అని చెప్పేసి, బార్బర్ అని చెప్పేసి ట్రేడ్స్ మ్యాన్ కొన్ని నోటిఫికేషన్ వస్తుంటాయి. సో ఎవరి కేటగిరీ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు కానిస్టేబుల్, ట్రేడ్స్ మ్యాన్ అని ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా ట్రేడ్స్ మ్యాన్ సంబంధించిందే. సో కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అండి, అంటే కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్లో ఒక రకమైన కిచెన్ సర్వీస్ అండి. సో 2024లో నోటిఫికేషన్ రావడం జరిగింది. చూడండి ఒకసారి. ఎలిజిబుల్ వచ్చేసి మనకు మేల్ ఆర్ ఫీమేల్ అండి, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఛాన్స్ ఉందండి. సో చూడండి, టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 819 అండి. 819 వేకెన్సీస్ అండి. ఇందులో మేల్కి వచ్చేసి 697, ఫీమేల్కి వచ్చేసి 122 అండి. గుర్తుపెట్టుకోండి. సో ఫీమేల్కి కొంచెం తక్కువ ఉండే, మేల్కి ఎక్కువ ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏంటంటే 2/9/24 అండి. అంటే 2/9/24 ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్ మనకు, సరేనా. 2/9/24 అండి, అంటే 2వ తారీఖు సెప్టెంబర్ 2024 అండి. ఓకేనా. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 1/10/2024 అండి, అంటే 1వ తారీఖు అక్టోబర్ 2024 అండి. మిడిల్లో మనకు దగ్గర 30 డేస్ అండి. 30 డేస్ మ్యాక్సిమం 29 డేస్ వస్తుంది కావచ్చు. సరే, 30 డేస్ అండి. 30 డేస్ అంటే 1 మంత్ టైం ఇవ్వడం జరిగిందండి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అండి. చాలా వరకు ట్రేడ్స్ మ్యాన్ ఆఫ్లైన్ ఉంటుంది, కానీ ఇది వచ్చేసి ఆన్లైన్ అండి. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి అవకాశం ఇది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ పోస్ట్ పంపించడం కంటే ఆన్లైన్ బెటర్ అండి. ఇది వచ్చేసి కూడా ఐటీబీపీ వెబ్సైట్ ఉంటుంది, రిక్రూట్మెంట్. ఇది ఎట్లా చేయాలంటే ఐటీబీపీ రిక్రూట్మెంట్ అని కొట్టగానే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యగానే అందులో వెళ్ళి మన ట్రేడ్స్ మ్యాన్ సంబంధించింది కిచెన్ సర్వీస్, కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. అప్లై ఆన్లైన్ అని దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అప్లై అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. దాన్ని అడిగిన డీటెయిల్స్ ఇస్తుంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుందండి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు 10th క్లాస్ అండి, మస్ట్ అండ్ షుడ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇందులో ఇంకోటి ఏమి ఇచ్చిందంటే ఇది వచ్చేసి ఏంటంటే కుకింగ్ సర్వీస్ కాబట్టి కోర్స్, అంటే ఫుడ్ విషయంలో ఎక్కడైనా కోర్స్ చేసి ఉన్నారా, ఎక్కడైనా చేసి ఉన్నారా, దానికి సర్టిఫికేట్ కావాలండి. కోర్స్ ఇన్ ఫుడ్ సర్టిఫికేట్, దానికి సంబంధించిన సర్టిఫికేట్. ఎక్కడైనా ఫుడ్ హాస్టల్ కానీ ఎక్కడైనా కాలేజ్ కానీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళినట్టు, వంట మాస్టర్ చేసినట్టు కానీ, ఏమైనా కోర్స్ తీసుకున్నట్టు కానీ, ఏమేమి ఫుడ్ తీసుకోవాలో, ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలని నేర్చుకున్నట్టు కానీ, దాని ఫుడ్ సంబంధించిన కోర్స్ ఉంటుందండి. సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో ట్రేడ్ టెస్ట్ లేదండి. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటి, కుకింగ్ సర్వీస్ సంబంధించిన ట్రేడ్స్ మ్యాన్ నోటిఫికేషన్ కదా. సో కుకింగ్ సంబంధించిన దాంట్లో కుకింగ్ చేసే ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటాయండి. మన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మధ్యలో వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ ఏంటంటే కుకింగ్, అంటే ఏదైనా ఒక మనకు వెజిటేబుల్ ఇచ్చి లేదా నాన్ వెజ్ ఇచ్చి ఈ చికెన్ కానీ మటన్ కానీ వెజిటేబుల్ కానీ ఏదైనా ఇచ్చి
దీన్ని వండి చూపించమంటారు, టెస్ట్ చూపించమంటారు. అంటే టెస్ట్ని బట్టి సెలెక్షన్ చేస్తారండి. అప్పట్లో ఉండేది. అది ఇప్పుడు ఏమైందంటే దానికి కొంత టైం ఉంటే ఆ టైంలో వండి తీసుకెళ్ళి అక్కడ ఆఫీసర్లు ఉంటారు కదా, రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకి తినిపించాలండి. వాళ్ళు తిండి చూస్తారు, వాళ్ళకి టేస్ట్ మంచిగా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారండి. సో ఆ ట్రేడ్ టేస్ట్ అనేది లేదండి దీంట్లో. ఇది మంచి ప్లస్ పాయింట్ అండి. చాలామంది ట్రేడ్ టేస్ట్లో వెళ్ళిపోతారు. ఎంత మంచి వంట వచ్చినా కూడా ట్రేడ్ టేస్ట్లో మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే ట్రేడ్ టేస్ట్ అనేది లేనిది చాలా మంచిదండి. సో ఎవరికైతే ట్రేడ్ టేస్ట్ లేదు కాబట్టి ఒక్క సర్టిఫికేట్ తెప్పించుకుంటే చాలండి, ఆల్రెడీ కుకింగ్ చేసినట్టు. సో ఈ కుకింగ్ చేసినట్టు సర్టిఫికేట్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు. దీని గురించి నేను మరొక వీడియో చేసి ఫుల్ డీటెయిల్గా చెప్తాను. సో దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి నేను సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏజ్ లిమిట్కి వచ్చానికి వస్తే 18 years నుంచి 25 years అండి ఏజ్. చాలా మంచి ఏజ్ అండి. చాలా వరకు నోటిఫికేషన్లో 23 వరకే ఉంటాయండి, దీంట్లో 25 వరకు అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years. అది మనకు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ రూల్ ప్రకారం తెలిసిందండి. ఇంకోటి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ అంటే హైట్, వెయిట్, చెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ. ఇంకోటి పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో సేమ్ అండి. ఫిజికల్ అంటే ఓన్లీ రన్నింగ్ ఉంటుందండి, ఏముండదు. రన్నింగ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే పీఈటీ పిఎస్టీ క్వాలిఫై అవుతారో వాళ్ళకు రిటర్న్ ఎగ్జామ్కు పిలుస్తారండి. సో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్, ఇదంతా క్లియర్ చేసిన తర్వాత డైరెక్ట్ మెడికల్కి పిలుస్తారండి. మెడికల్ అయిపోయిన తర్వాత ఏం లేదు, డైరెక్ట్ జాయినింగ్ లెటర్ వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది, వెళ్ళిపోతాం. సో ఇందులో ట్రేడ్ టెస్ట్ అనేది లేదు. ట్రేడ్ టెస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే కోర్స్ సంబంధించి సర్టిఫికేట్ తీసుకురండి, ఎక్కడైనా చేసినట్టు సర్టిఫికేట్ తీసుకురండి అన్నారు. ఎవరైతే అట్లా సర్టిఫికేట్ ఉండడం వల్ల ఏమవుతారంటే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఆన్లైన్ ఫీజు వచ్చేసి 100 rupees అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లేదండి, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు నో ఫీజు అండి. సరేనా? ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఫీజు లేదండి. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్. దీంట్లో పే అండి వచ్చేసి మనకు శాలరీ వచ్చేసి ఏంటంటే level 3 అండి. బేసిక్ పే వచ్చేసి 21,700 నుంచి టు 69,100 అండి. సో 7th CPC అండ్ ఎక్స్ట్రా అలవెన్స్ అండి. ఇది level 3 వచ్చేసి ఇప్పుడు 7th CPC నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి అందరికీ 7th CPC పే మ్యాట్రిక్స్ లెవెలే నడుస్తుంది. ఇంకా 8th రాబోతుంది, ఇంకా రాలేదు. సరేనా? 7th ఫస్ట్ అంతమంది 6th ఉండే, ఇప్పుడు 7th వచ్చింది, 7th నడుస్తుంది. సో ఎక్స్ట్రా అలవెన్స్ ఉంటుంది. 21,700తో పాటు ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మనకు సిగ్గుపడాల్సింది ఏం లేదండి. మనం చేసేది ఏం లేదు. జవాన్లందరూ డ్యూటీకి వెళ్తారు. నేను ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కాబట్టి చెప్తున్నాను ఏం జరుగుతుంది కుకింగ్ స్టాఫ్లో. మాకు కూడా ఉంటారు కుకింగ్ స్టాఫ్ కాబట్టి, సో అందరికీ ఉంటారు కాబట్టి మేమందరం డ్యూటీకి వెళ్తుంటాం. సో కుక్ సంబంధించిన ఎవరైతే కుకింగ్ మాస్టర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మేము వచ్చేలోపు ఫుడ్ వంట వండి ఆడ మనం బౌల్ లాంటివి ఉంటాయి, అంటే పెద్ద పెద్ద గిన్నెలు ఉండి దాంట్లో వండి పెట్టేసి వెళ్ళిపోతారు, స్టాల్ లెక్క పెట్టేసి వెళ్ళిపోతారు. సో జవాన్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వాళ్ళు వంట తినేస్తారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అప్పుడు టిఫిన్ చేసేస్తారు. మళ్ళీ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ అవుతారు. మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ చేసేస్తారు, అయిపోయింది. దాని తర్వాత నైట్ మనం పడుకోవచ్చు ఆరామ్స్. ఇలాంటి డ్యూటీ ఉండరు. గన్నులు పట్టుకొని నువ్వు బార్డర్కి వెళ్ళాలి, నువ్వు అక్కడ డ్యూటీకి వెళ్ళి అక్కడ డ్యూటీ అని టెన్షన్ ఉండదు. వంట వండి పెట్టడం అండి. ఇంట్లో ఎలాగో వంట వండుతామో, ఇంట్లో 2-3 కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని వండుతామో, అదే అక్కడ జవాన్లో ఒక 10 మంది 50 మంది 100 మంది ఉంటారు, వాళ్ళ కోసం వండాలండి. నువ్వు ఒక్కనే కాదండి, నీతో పాటు 2-3 ఉంటారండి. ఇంకా స్టాఫ్ వచ్చేసి 2-3 ఉంటారండి. దీనికి హెల్పర్స్ కూడా ఇవ్వడం జరుగుతారండి. కూరగాయలు కట్ చేయడానికి, ఇంకా హెల్ప్ చేయడానికి హెల్పర్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఇంట్లో ఉండడం కంటే వెళ్ళి రిక్రూట్మెంట్లో ప్రాసెస్ అయ్యి పాల్గొని జాబ్ కొట్టుకోవడం మంచిదండి. చాలా సింపుల్ నోటిఫికేషన్ అండి, ఏం లేదు. ఈవెంట్ ఉంటుంది, దాంట్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంది, దాని మెడికల్ రిటర్న్ ఎగ్జామ్ కూడా 10th class బేసిక్ అడుగుతారు, పెద్దగా హార్డ్ పేపర్ కూడా రాదు. సో ఆల్రెడీ పీడిఎఫ్లో మనకు అఫీషియల్గా రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు పీడిఎఫ్ అండి, ప్రింట్అవుట్ తీసుకొని రావడం 2 pages ఉంది. సో ఇందులో సరిగ్గా కనిపించడం లేదు కారణంగా నేను ఇట్లా బోర్డు మీద రాయడం జరిగింది. సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇందులో సరిగ్గా కనిపిస్తలేరు. దీని వెబ్సైట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ చేయడానికి HTPC అండ్ రిక్రూట్మెంట్ ITBP police.in అండి. వెబ్సైట్ రాస్తాను చూడండి. HTPC ఇది స్మాల్ హెచ్ recruitment.itbp
పోలీస్ ఫోర్స్ పోలీస్.in అండి .nic.in అండి. సో ఆల్రెడీ నేను నార్మల్గా రిక్రూట్మెంట్ ఆఫ్ ఐటీబీపీ పోలీస్ కుకింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అని కొట్టండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాంట్లో వెళ్ళి మనకు లాగిన్ అయ్యి తొందరగా అప్లై చేసుకుంటే మంచిదండి. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకోసం మరిన్ని అప్డేట్లతోటి నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటాను. ఇంకేమైనా డౌట్ అనిపిస్తే ఎలాంటి నోటిఫికేషన్ సంబంధించిన సరే డౌట్ అనిపిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో రూపంలో మీకు అవైలబుల్గానే ఉంటాను. జై హింద్.